నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనపై మంత్రులు లోకేష్, అనిత ఆవేదన. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబుకు చుక్కెదురు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు. 5 రోజుల కస్టడీకి తిరుమల కల్తీ నెయ్యి నిందితులు విచారణలో పూర్తి వివరాలు రాబట్టనున్న సిట్ అధికారులు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి అమెరికా, భారత్ మధ్య చర్చలు పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ. అమెరికాలోని మల్డనోమాలో ఢీకొన్న 30 వాహనాలు మంచు కారణంగా ప్రమాదం, పలువురికి గాయాలు. తిరుమల కల్తీ నెయ్యి కేసు 4 నిందితులను సిట్ కార్యాలయంలో కాసేపట్లో విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేసిన ఘటనపై నిందితులను విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తిరుపతి జిల్లా కేంద్ర కారాగారం నుంచి వారిని రుయా ఆసుపత్రికి తరలించి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిట్టు కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయానికి నిందితులను ఇచ్చారు. మనం ఒకసారి చూడవచ్చు, సిట్టు తాత్కాలిక కార్యాలయం ముందు ఉన్నాం. కొద్దిసేపటి క్రితం కల్తీ నెయ్యి ఘటనలో నిందితులైన 4 అంటే బోలే బాబా డైరీకి సంబంధించి డైరెక్టర్లు 2, విపిన్ జైన్, పొమిల్ జైన్, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ చావ్డా, ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్ 4 ఈ సిట్టు ప్రత్యేక కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యాలయంలో విచారించనున్నారు. వీరిని గత ఆదివారం వివిధ ప్రాంతాల్లో, అటు ఉత్తరాఖండ్లోను, అదేవిధంగా చెన్నైలోను, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించి ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గం పనబాక సమీపంలోని వీరందరినీ అరెస్ట్ చేసి గత ఆదివారం కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు కోర్టు వీరికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వీరి నుంచి మరింత వివరాలు సేకరించాల్సి ఉందని చెప్పి పోలీస్ కస్టడీకి అనుమతించాలని తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టులో సిట్టు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వీరిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితులకు సంబంధించిన న్యాయవాదుల సమక్షంలో వీరిని విచారించడానికి కోర్టు అనుమతించిన నేపథ్యంలో వీరిని ఈరోజు తిరుపతి జిల్లా జైలు నుంచి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. రుయా ఆసుపత్రికి తరలించి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎస్వీబీసీ అంటే పూర్వ ఎస్వీబీసీ కార్యాలయం ఇది, టీటీడీ భవనం ఇది. దీంట్లో సిట్ కోసం ప్రత్యేకంగా ఒక తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో విచారిస్తున్నారు. సిట్లో బృంద సభ్యులైన హైదరాబాద్ డివిజన్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, అదేవిధంగా విశాఖపట్నం డిఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు వీరికి విచారణలో సహాయకులుగా మరికొందరి డిఎస్పీ, సిఎస్ఐ అధికారులను ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే వీరిని అరెస్ట్ చేసిన సమయంలో కోర్టుకు వీరిని సబ్మిట్ చేసిన సమయంలో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ మేరకు వీరికి సంబంధించి కొంత సమాచారం సేకరించారు. అదేవిధంగా ఇప్పటికే బోలే బాబా డైరీకి సంబంధించి ఉద్యోగులను కూడా విచారించారు. కొంతమంది ఉద్యోగులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వీరు కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అదేవిధంగా బోలే బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు విపిన్ జైన్ కావచ్చు, లేకపోతే పొమిల్ జైన్ కావచ్చు, ఫోన్లను ధ్వంసం చేయడము, కొత్త ఫోన్లు తీసుకోవడం, ఫోన్లు మాకు అందుబాటులో లేవని తాత్కాలికంగా వీరిని అదుపులోకి తీసుకున్నప్పుడు విచారించే సమయంలో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అదే వారి నుంచి మరింత సమాచారం సేకరించే లక్ష్యంతో పోలీస్ కస్టడీ కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించడంతో వీరిని 5 రోజుల పాటు ఇక్కడ విచారించనున్నారు. ఇప్పటికే ఈ ఏఆర్ డైరీకి సంబంధించి, అంటే ఏఆర్ డైరీ శ్రీ వైష్ణవి డైరీకి మాత్రమే టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు ఒప్పందాలు ఉన్నాయి. కానీ ఏమాత్రం సంబంధం లేని బోలే బాబా డైరీ నుంచి దాదాపు 10,000 కేజీల నెయ్యి సరఫరా చేసేందుకు ఒప్పందం ఉన్న ఏఆర్ డైరీ, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ ద్వారా బోలే బాబా డైరీ
డైరీకి సంబంధించిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. ఆ నెయ్యిలోనే పెద్ద ఎత్తున కల్తీ చోటు చేసుకుందని, అదేవిధంగా టీటీడీ పరీక్షలు నిర్వహించిన సమయంలో ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్కు పంపించి నెయ్యిని నాణ్యత పరీక్షలు నిర్వహించిన సమయంలో జంతు కళేబరాలు అదేవిధంగా ఇతర నూనెలు కలిసినట్టు నిర్ధారణకు వచ్చిన సమయంలోనే దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణకు సిట్టును ఏర్పాటు చేయడంతో సిబిఐ అధికారులు కూడా రంగులకు దిగి నలుగురిని అరెస్ట్ చేసి ఆ నలుగురిని కొంతమేర సమాచారం సేకరించారు. మరింత వివరాలు సేకరించడానికి అంటే భోలేబాబా డైరీకి సంబంధించి గతంలో డైరెక్టర్లుగా పనిచేస్తున్న పోమిల్ జైన్, విపిన్ జైన్ ఈ కేసు వచ్చిన తర్వాత కల్తీ సంఘటన వెలుగు చూసిన తర్వాత వాళ్ళ ఆ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేసి తమ వాహనాల డ్రైవర్లను డైరెక్టర్లుగా ఏర్పాటు చేయడం కావచ్చు. అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించిన సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, అతనికి సమీప బంధువు అయిన అదేవిధంగా మరో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి వారికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 8వ నిందితుడుగా శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నిందితుడిగా చేర్చారు. అతను పరారీలో ఉన్నాడు. అతనికి సంబంధించిన సమాచారం కూడా ఈ అపూర్వ వినయకాంత్ చావడా ద్వారా తెలిసేందుకు అవకాశం ఉండడంతో ఆ అంశాలు కూడా ఈ 5 రోజుల పాటు విచారించనున్న సమయంలో వారి నుంచి సమాచారం సేకరించనున్నారు. భోలేబాబా డైరీకి సంబంధించి డైరెక్టర్ల పదవికి రాజీనామా చేసి తమ డ్రైవర్లను డైరెక్టర్లుగా చేర్చి అదేవిధంగా విచారణకు ఏమాత్రం సహకరించకుండా భోలేబాబా డైరీకి సంబంధించిన ఉద్యోగులను కూడా పూర్తిగా సహకరించుకోకుండా ఉండేలా వారందరినీ కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళేలా భోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ వ్యవహరించిన నేపథ్యంలో వారి పాత్రని చాలా కీలకంగా ఉంది అని చెప్పి సిబిఐ అధికారులు, సిట్ అధికారులు గుర్తించారు. వారిని అలా ప్రోత్సహించడానికి కల్తీ నెయ్యి అంటే తక్కువ ధరకు కొని మార్కెట్లో పోలిస్తే మార్కెట్ కంటే తక్కువ ధరకు టెండర్లో వేసి కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి, ఉన్నతాధికారులు టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారా లేక టీటీడీ ధర్మకర్తల మండలికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అన్న అంశంపై పూర్తి స్థాయిలో 5 రోజుల పాటు విచారణలో వారి నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే ల్యాబ్కు సంబంధించిన ఒక టెక్నీషియన్ను కూడా సిబిఐ అధికారులు ఇక్కడికి రప్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎదురుగానే ఈ 4 నిందితులను ఉంచి ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో ప్రశ్నలు సంధించి సమాచారం సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అశ్విని, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపుల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడానికి కారణాలేంటి? దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి కొట్టారు అబ్బయ్య చౌదరి మీద ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. బుధవారం రాత్రి ఏలూరు శివారులో ఉన్నటువంటి వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి అటు అబ్బయ్య చౌదరితో పాటు చింతమనేని ప్రభాకర్ ఇద్దరు కూడా వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి వెళ్తున్న క్రమంలో చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ కారుకి కొట్టారు అబ్బయ్య చౌదరి కారుని ఉద్దేశపూర్వకంగా అడ్డుపెట్టారు. దీంతో పాటు ఎవరైతే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఉన్నారో, సుధీర్ ఆ కారుని పక్కకి తీయాలని చెప్పి అడిగినందుకు గాను ఆ డ్రైవర్ మీద దౌర్జన్యం చేయడం, అలాగే బెదిరించడం, కొట్టబోయారని కూడా అందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంట్లో అట్రాసిటీ కేసుతో పాటు ఈ బెదిరింపులు, దౌర్జన్యం కింద ఉన్నటువంటి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దీని మీద ఇప్పటికే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిన్న ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. దెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, గొడవలకి కవిస్తున్నారు అన్నటువంటి నాయకుల్ని బెదిరించడం లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి నిన్న పార్టీ సమన్వయ కమిటీతో కలిసి ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తన కారు డ్రైవర్ అయినటువంటి సుధీర్ తో ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించినటువంటి SC/ST కేసు ఫిర్యాదు చేయించారు. ధన్యవాదాలు మహేష్.
హైకోర్టులో తులసిబాబుకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారనే కక్షతో గణేష్ అనే యువకుడు ఆమె తలపై కత్తితో పొడిచి యాసిడ్తో దాడి చేశాడు. బాధితురాల్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతికి ఏప్రిల్ 29న మరో వ్యక్తితో వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నిందితుణ్ణి మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో జరిగిన యాసిడ్ దాడి ఘటనపై మంత్రులు లోకేష్, అనిత స్పందించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాల్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించేందుకు హోంమంత్రి ఏర్పాట్లు చేశారు. నిందితుడిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించరాదని పోలీసులకు ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాలతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని లోకేష్ అన్నారు. ఆ సోదరికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. నిజాయితీ, నిరాడంబరత్వానికి, విలువలకు దామోదరం సంజీవయ్య మారుపేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమన్నారు. సంజీవయ్య జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగు జాతికి గర్వకారణమన్నారు. ఆయన చేసిన దేశ సేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఖాతాదారుల బంగారం కాజేసిన 3 గోల్డ్ లోన్ సంస్థ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన కనకదుర్గ గోల్డ్ లోన్ సంస్థలో 15 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన 50 లక్షల రూపాయల విలువైన కిలో బంగారాన్ని సంస్థ ఉద్యోగులు కాజేశారు. 3 నకిలీ ఖాతాలు సృష్టించి 6,57,000 రూపాయలు కొట్టేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులు సంస్థ జిల్లా మేనేజర్ పల్లా ప్రశాంత్, వెంకటేష్, రామాంజనేయులుగా పోలీసులు తెలిపారు. సంస్థ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా మేనేజర్ గురునాథ్ రెడ్డితో కలిసి ఖాతాదారుల బంగారం కొట్టేశారని చెప్పారు. యాజమాన్యం ఆడిట్ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. 5గురిలో 3 పోలీసులు అరెస్టు చేయగా మరొక నిందితుడు చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో లొంగిపోయారు. మరొకరు పరారీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కంభంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అడ్డుకున్నారు. ఓ మినీ లారీలో తరలిస్తున్న 80 బస్తాల బియ్యాన్ని అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. రాత్రి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో సబ్ కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. చౌక్ సెంటర్ నుంచి బియ్యంతో లారీ బేస్తావారిపేట వైపు వెళ్తుండగా వాహనంతో చేర్చేసి సబ్ కలెక్టర్ పట్టుకున్నారు. లారీని సీజ్ చేశారు. పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఇప్పటికే స్పందించిన కేంద్ర పశుసంవర్ధక శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో వైరస్ వ్యాప్తి నిరోధించడం, కోళ్ల రక్షణకు బయోసెక్యూరిటీ చర్యలు పటిష్టం చేస్తున్నామని పౌల్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ గుడ్డు కమిషన్ అధ్యక్షుడు సురేష్ రాయుడు చిట్టూరుతో ప్రత్యేక ముఖాముఖి. ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ సోకడం వల్ల కోళ్లు అక్కడక్కడ చనిపోతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను కూడా లేఖలు రాసి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు ఏమంటున్నారో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో శ్రీనివాస హ్యాచరీస్ ఎండి చిట్టూరి సురేష్ రాయుడు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అసలు ఏంటి సార్ ఈ వైరస్ యొక్క తీవ్రత ఏంటి, అది ఎలా వచ్చింది మన భారతదేశంలోకి, ఎలా ఉంటుందంటారు ఈ తీవ్రత?
ఇది ఒకటండి. ఇది మన దేశంలో ఈ వర్షన్ N5N1 ఏది ఉందో దీన్ని హై ప్యాథోజిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు. ఇది 2006 నుంచి ఉందండి. 2006 నుంచి ఉంది మన దేశంలో. ఇదేం కొత్తగా వచ్చింది కాదు. కానీ ఇదేమవుతుందంటే కొంచెం చలికాలంలో చైనా నుంచి వచ్చే పక్షులు కొంగలు కానీ ఇవన్నీ ఆ వైరస్ని తీసుకొస్తాయి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్న అది మళ్ళీ అడవి పక్షులు కానీ లేకపోతే చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్న కోళ్ళకి వాళ్ళకి వ్యాక్సిన్లు అవన్నీ సరిగ్గా చేయరు కానీ వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. అయితే ఒక విధంగా అంటే గత 20 సంవత్సరాలుగా వచ్చిపోతూ ఉంది ఇది. అది సో మెయిన్ అలాగ వస్తుంది. ఒకటేంటంటే ఇది ఇప్పుడు మన దగ్గర కూడా ఈసారి ఏమైందంటే ఇప్పుడు అయిపోద్దండి. ఇప్పుడు టెంపరేచర్ 30-32 దాటిందంటే పోద్దండి. ఇంకా ఆ చలికాలంలో కొంచెం ఎండ్ ఆఫ్ ద చలికాలంలో వెళ్తా ఎఫెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి అయ్యి. సో ఇప్పుడు మీకు ఇంకోటి మల్లిక్ గారు, ఇప్పుడు మొత్తం ఆంధ్రాలోని ఈ 2 రాష్ట్రాల్లో చూస్తే గుడ్లు పెట్టే కోళ్ళు దగ్గర 9 కోట్లు ఉన్నాయండి. 9 కోట్లలో మేబీ 1-2 లక్షలు పోయినాము. సో ఫార్మ్స్ ఎఫెక్ట్ అయింది కూడా మేము ఒక లెస్ దెన్ 2-3% ఫార్మ్స్ ఎఫెక్ట్ అయినాయి. అదే బ్రాయిలర్ కోళ్ళు చూసారంటే ఈ 2 రాష్ట్రాలు నేను కూడా దగ్గర సంవత్సరానికి నెలకే అండి మీకు ఈజీగా ఒక 10 కోట్లు 15 కోట్లు బర్డ్స్ ప్లేస్ చేస్తారు. దాంట్లో మేబీ 2-3 లక్షలు పోయినాయి. సో అంతకన్నా అంటే అవుతుంది. కానీ జాగ్రత్త ఎందుకు పడుతున్నారంటే ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుందామని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్త పడుతుంది. అది కరెక్టేనండి. అది ప్రొసీజర్ కరెక్టే. ఇంకొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వెళ్ళే కొద్దీ నేను అనుకుంటూ ఇప్పుడు 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం ఇప్పుడు నుంచి ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అవుదామన్న దీంట్లో ఉన్నారండి వాళ్ళు. ఎలా ఉంది సార్ భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ అనేది ఏ స్థాయిలో ఉంది, మున్ముందు ఎలా ఉండబోతున్నా? సో ఆల్రెడీ తగ్గిపోయే పరిస్థితి స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే ఎండలు పెరిగినాయి కదా, ఆల్రెడీ తగ్గిపోతుంది. కొంచెం ఏంటంటే ఇదే అజాగ్రత్త వల్ల కోళ్ళు అటు ఇటు కదుపుతాం వల్ల తక్కువలో దొరుకుతున్నాయని ఫార్మర్లు వస్తే వాళ్ళు అమ్మేస్తాం, కొనుక్కునే వాళ్ళం తక్కువలో వస్తుందని కొనుక్కుంటాం. అది ఇటువంటి మూవ్ చేస్తాలో సో కొంచెం స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఆపేశారు కాబట్టి ఇంకా ఆగిపోద్దండి. అంటే సాధారణంగా ఈ యొక్క వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి బర్డ్స్లో? అలాగే మరి ప్రివెన్షన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే పశుసంవర్ధక శాఖ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకటే అండి మెయిన్ ఏంటంటే బయోసెక్యూరిటీ అంటామండి. అంటే ఏంటంటే మీరు మనుషులు మెటీరియల్ ఎట్లా మూవ్ అవుతాయి అన్నది. ఇప్పుడు కోవిడ్ అప్పుడు మనం కూడా అదే జాగ్రత్తగా చేతులు కడుక్కోమన్నారు జాగ్రత్తగాని అట్లాగనమాట. అదేమవుతుందంటే కొంతమంది చిన్న ఫార్మర్స్ పాత ఫార్మర్స్ వాళ్ళందరూ కొంచెం ఇలాంటివి ఏంటంటే ఇలా కొట్టినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ఇదవుతామే కానీ ముందు నుంచి జాగ్రత్తలు అన్నది కొంచెం ఇదయిందండి. లాస్ట్ కొన్ని సంవత్సరాల ప్రాబ్లం తగ్గిందని చెప్పి కొంచెం అజాగ్రత్త ఎక్కువైందండి. దానివల్ల వచ్చింది ఇది. ఇప్పుడు అందుకే మేమే మా స్టాఫ్ అంతా వెళ్ళి అందరి దగ్గర అది ఏ జాగ్రత్తలు పడాలి, ఎలాగుండాలి ఏంటన్నది ఇది అయ్యింది. ఇంకోటి ఏంటంటే ఈ చిన్న ఇళ్లల్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ వ్యాక్సిన్లు చేయరండి. ఇప్పుడు గవర్నమెంట్ని కూడా అదే కొంచెం గట్టిగా ఇది ఇప్పుడు నుంచి ఫ్యూచర్లో వాళ్ళు అన్నీ కూడా వ్యాక్సిన్లు సరిగ్గా అయ్యేటట్టు అంటే గవర్నమెంట్ 2 రాష్ట్రాలు కూడా సీరియస్గా తీసుకున్నప్పుడు నుంచి చేస్తాం, మీరు ఎప్పుడంటే చెప్పండి, మేమే మా ఖర్చుతో వ్యాక్సిన్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. సో తొందరలో అది కూడా నెక్స్ట్ టైం నుంచి అది కంట్రోల్ అవుతుందండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే చెప్తున్నాను, ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి మన తెలంగాణలో రాకుండా 24 చెక్ పోస్టులు ఏర్పడేసి రావద్దని చెప్పి ఆంక్షలు కూడా అది కొంచెం కరెక్టేనండి. అది చేయాల్సిందే. ఎందుకంటే అది చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఇది దీనివల్ల స్ప్రెడ్ అవుతుంది. ఒక్క 10-15 రోజులు కంట్రోల్ చేశారంటే పోద్దండి. ఇంక అది ఎక్కడిదక్కడ ఆగిపోయి అక్కడికి ఆగిపోద్ది. అది బెటర్. అది కొంచెం ఆ విధంగా నేనేమి గవర్నమెంట్ తప్పడతలేదండి, అది కరెక్ట్గా చేశారు. నేను అనేది ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ పెరిగి ఇంకా ఫాస్ట్గా చేయాలి. ఇది ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఏంటంటే ఒక్క ఫామ్లో వచ్చినప్పుడు అక్కడక్కడ కంట్రోల్ చేస్తారనుకోండి ఇంకా ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అది అంటే ప్రస్తుతం ఈ యొక్క వైరస్ ఏ దశలో ఉంది? ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నారు. అంటే పెద్ద ఎత్తున అంటే జిల్లా కలెక్టర్లు కూడా తమ క్షేత్రస్థాయిలో ప్రజలను అవేర్నెస్ చేయమంటున్నారు. అంటే ఇండస్ట్రీ పరంగా వీరేం చేస్తున్నారు? సో అదే ఆల్రెడీ మేము 2 వారాల నుంచి అన్ని ఏరియాస్లో మేము మీటింగులు పెట్టి ఫార్మర్స్ అందరికి మీటింగులు పెట్టి ఏ జాగ్రత్తలు పడాలి, ఎలా చూసుకోవాలి, ఏం చేయాలన్నది ఆల్రెడీ మొదలెట్టామండి. దానివల్ల అందుకని కంట్రోల్ కూడా అయిపోతాం మొదలైంది. సో మా డైరెక్టర్లు వాళ్ళందరూ తిరుగుతున్నారని తిరిగి అందరికీ చెప్తున్నారు.
డెఫినెట్గాని. సో నేను అనుకుంటాం ఇంకొక కొన్ని రోజుల్లో అయిపోద్దండి, ఇంక ఇది ప్రాబ్లం వదిలిపోద్ది. అంటే ప్రస్తుతం ఇది ఏమైనా ప్రమాద గంటికలు మోగిస్తుందా? చికెన్ తినడం వల్ల ఏమైనా ఇబ్బందులు అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా? అంటే ప్రజల్లో ప్రత్యేకించి వినియోగదారుల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? అదే అక్కడ మనకి మన ఇండియాలో నేను కొంచెం ఇక్కడే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి మీరు వింటున్నారు న్యూస్, గుడ్డు $100 అయిపోయిందని చెప్పి. ఇప్పుడు మా మేనమామ న్యూయార్క్లో 12 గుడ్లు $15 కొన్నాడంట, అంటే 100 దాటేసిందండి. వరల్డ్ అంతా బర్డ్ ఫ్లూ వచ్చిందంటే వాళ్ళకి అక్కడ అదే అవుతుందండి, రేట్లు పెరుగుతాయి. మన ఇండియా ఒకటే దేశం అండి రేట్లు పడిపోతాయి. ఎందుకంటే దీనివల్ల ఎంత చెప్తున్నా కూడా ఏదో వచ్చేస్తుందని చెప్పి. మీరు ఫస్ట్ అండి 70 డిగ్రీలు సెల్సియస్ టెంపరేచర్ మీద 6 సెకండ్లో చచ్చిపోద్దండి అది. మీరు ఏ వండేది కూడా మీరు ఉడకబెడతామంటే 100 డిగ్రీలు అవుతుంది కదండి. మీరు డీప్ ఫ్రై అన్నారంటే ఆయిల్ 180 డిగ్రీల్లో ఉంటుందండి. నిమిషం 2 నిమిషాల్లో అయితే కుకింగ్ అవ్వదు కదా. 6 సెకండ్ అండి. ఇది యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ రీసెర్చ్ చేసి, చాలా యూనివర్సిటీ రీసెర్చ్ చేసి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. 6 సెకండ్లో 70 డిగ్రీలో చచ్చిపోద్దండి. మామూలుగానే ఇప్పుడు 30 దాటిందంటేనే 15 నిమిషాల్లో చచ్చిపోద్దండి బయట. అందుకని ఇంక తగ్గిపోతే మొదలవుతుందండి. ఇప్పుడు ఇంక ఎలాగో 30 దాటేస్తుంది కదండి అన్ని చోట్లనే. సో చాలా వీక్ వైరస్ అండి ఇది. ఇంకొకటి, ఇవన్నీ కూడా మీకు తినటం వల్ల వచ్చే జబ్బులు కాదండి. ఇది ఏదన్నా ఇప్పుడు రంపలాగా అది ఎక్స్పోజర్ ఉంటే ఫామ్ దగ్గర ఏదో ఉంటే వాళ్ళకి డేంజర్ అని, కానీ ఎప్పుడు కూడా జనాలకి డేంజర్ అని ఎప్పుడు గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తుంది. తినటంలో ఏం డేంజర్ లేదండి. వాళ్ళు చెప్పాలి కదా ఉడకబెట్టుకుని తినండి అని చెప్పి. ఉడకబెట్టుకోకుండా మనం తినం కదా. సో అసలు తినటంలో ఏమీ డేంజర్ లేదండి. ఇప్పుడు నిన్న 6 గుడ్లు నేను తింటున్నాను. మా నాన్నగారు 93 సంవత్సరాలు, ఆయన రోజు 3 గుడ్లు తింటున్నాడు. మా అమ్మాయి 13 సంవత్సరాలు రోజు అది 2 గుడ్లు తింటుంది. మేము ఎక్కడ ఆపలేదు, మేము ఆపే ప్రసక్తి కూడా లేదండి. అంటే ఈ భయాందోళన ఉండడమా ఇప్పటికే ఈ యొక్క ప్రభావం అనేది కొనుగోళ్ల మీద పడింది, అంటే పడ్డదండి, అది వ్యాపారం మీద పడింది. ప్రత్యేకించి చికెన్ తీసుకుంటే $150, ఎగ్ తీసుకుంటే ₹5 అలా పలుకుతుంది చిల్లర మార్కెట్లో. ఇది ఏమవుతుందంటే మళ్ళీ గారు ఇప్పుడు ఏం చెప్తారు కన్జ్యూమర్స్? అదే అండి, ఒకటి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇదేంటంటే మా ఇండస్ట్రీని కట్టేయాలనే ఉద్దేశం వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఈ రూమర్స్ అన్ని వాళ్ళే స్ప్రెడ్ చేస్తాం మొదలు. ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడల్లా వాట్సాప్లో మెసేజ్లే పెట్టేసి ఈ యానిమల్ రైట్స్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు స్టార్ట్ చేస్తారండి ఈ రూమర్స్ అన్ని, ఏంటంటే మీకు మంచిది కాదు అది ఇది అని చెప్పి. ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఇప్పుడు అందరినీ ఛాలెంజ్ చేస్తున్నానండి. కోడి వల్ల, గుడ్డు వల్ల, తినటం వల్ల మీకు H5N1 ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎవరన్నా ప్రూవ్ చేస్తే 10 లక్షలు నేను ఇస్తానండి. నేను రెడీ. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. ఇది నేను ఇప్పుడు కాదండి, 2006లో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఛాలెంజ్ చేసాడు. ఇప్పుడు వరకు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అసలు ప్రసక్తే లేదండి. దీనివల్ల ఏ డేంజర్ లేదు, తినటంకి ఏ డేంజర్ లేదు. ఎస్పెషల్లీ ఇండియాలో మనం వండే పద్ధతి కానీ, అసలు నువ్వు చెప్తున్నా 6 సెకండ్ కన్నా తక్కువ ఎవరు వండుతారండి? సెకండ్ కూడా కాదు నేను అంటుంది. మీరు 6 సెకండ్ 70 డిగ్రీలకి వెళ్ళిందని చచ్చిపోద్ది. మరి ఈ పరిస్థితుల నడుమ ఎక్కడైనా వ్యాధి నిర్ధారణ జరిగిందా కోళ్ళు చనిపోయిన సందర్భంలో? అలాంటి రిపోర్ట్స్ మనకి ఆల్రెడీ ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి వెళ్ళారనుకోండి, పోతున్నాయి అంటున్నారు. ఉన్న 700 ఫాముల్లో 20 ఫాముల్లో వచ్చింది. అందరికీ రాలేదు, పక్క ఫామ్కి కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు కాబట్టి. వాళ్ళు కొంతమంది కూడా, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మేము చెప్పాం కదా, మేము కూడా అందరి దగ్గరికి పంపించి మేము అందరినీ ఏ జాగ్రత్తలు పడాలో చెప్పి మేము ఫుల్గా దాని మీద ఉన్నామండి. మాకల్లా చెప్తున్నా కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కానీ, అడవిది కానీ అక్కడి నుంచి వస్తాయండి. అడవి వాటికి ఎలాగో వ్యాక్సిన్లు చేయలేం. కనీసం ఇంట్లో ఉన్న వాటికి కన్నా గవర్నమెంట్కి ఏమంటున్నామంటే, మీరు కొంచెం నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండండి సార్ అంటే, వాళ్ళు మీరు చెప్పారు కదా, మీరే పాయింట్అవుట్ చేయండి, ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చెప్పండి, మేము వ్యాక్సిన్ చేసేస్తామని అంటున్నారు. సో ఫ్యూచర్లో నుంచి అయితే అది కంట్రోల్ చేస్తామండి. అంటే ప్రత్యేకించి ఫార్మ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బయోసేఫ్టీ సంబంధించి బయోసేఫ్టీ ఒకటే అండి. ఏంటంటే మనుషులు వెళ్ళేవాళ్ళు కొంచెం ఓ ఫామ్ నుంచి ఓ ఫామ్కి వెళ్లకుండా కొంచెం స్నానాలు జాగ్రత్తగా చేసి బట్టలు మార్చుకుని ఈ జాగ్రత్తలు పడాలండి. అదిని కొంగలయ్యని, అడవి కొంగలయ్యని రాకుండా అదొకటి జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఏంటంటే మామూలుగా జాగ్రత్త పడతారండి. ఇది 2-3 సంవత్సరాలు రాకపోతే కొంచెం అశ్రద్ధ చూపిస్తారు. ఆ కొంగ ఏదో వస్తుందండి, ఒక చోట నుంచి వాళ్ళు తీసుకుని వస్తుంది. అంటే కొంగలు ఇక్కడి నుంచి వస్తాయండి, ఆ చైనా చెరువులో దిగుతుంది, ఇది పక్కన ఉంటుంది, అవి చావండి, తీసుకొచ్చి మన కోళ్ళకి ఇచ్చి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు వెళ్ళి స్టడీ చేయండి, ఎక్కడా కూడా గుడ్డు పాడేస్తాం కానీ
ఒక గ్రాము కోడి పాడేస్తాం కానీ ఎక్కడ అవుతుంది. ఇదేమవుతుందంటే చదువుకున్న వాళ్ళేమో ఇలా భయపడి తింటాం మానేస్తారు, రేటు పడిపోతుంది. లేబర్ వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళు మామూలుగా 200 గ్రాములు కొనుక్కుని అరకోజీ కొనుక్కెళ్ళి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఇది కానీ ఈ లోపల ఏమవుతుందంటే పాపం చిన్న ఫార్మర్ అన్నవాడు పోతున్నాడు. కోవిడ్ వల్ల కూడా మనం అప్పుడు కూడా చేసాం కదండి, ఎంతమంది చిన్నోళ్ళు పోయారు. పెద్దోళ్ళందరూ మేము బాగానే ఉన్నాం, ఎందుకంటే మేము తర్వాత రేట్లు ఎక్కువ అయినాయి, మాకు ఎప్పుడు లేని ప్రాఫిట్లు వచ్చినాయి. సో ఐ థింక్ ఈనాడు నాకు ఎప్పుడు కూడా 2006 నుంచి రామోజీరావు గారి టైం నుంచి కూడా ఎప్పుడు ఇండస్ట్రీకి అంటే ఫార్మర్స్కి అండి బాగా సపోర్ట్ చేసింది. ఈ ఇంటర్వ్యూకి కూడా నేను చాలా కృతజ్ఞుడండి, ఎందుకంటే మీరు ఆ మెసేజెస్ రాంగ్ మెసేజ్ వెళ్లకుండా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈ వైరస్ చాలా బలహీనంగా ఉంది. ఈ యొక్క చికెన్ అలాగే ఎగ్గు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు సంభవించవని చెప్పి మన చిట్టూరి సురేష్ రాయ్ గారు చెప్తున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ వ్యాధి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. నిరభ్యంతరంగా కోడి మాంసం అలాగే గుడ్లు తినవచ్చని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.